నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. 1,69,00,000 నిధులతో నిర్మించిన మీటింగ్ హాల్, సీసీ రోడ్ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి కొల్సు పార్థసారథి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్. రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 1,69,00,000 నిధులతో మండల పరిషత్ కార్యాలయ రోడ్డు, మీటింగ్ హాలు అభివృద్ధి చేసి ప్రజలకు అంకితమిస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం మండల పరిషత్ అధ్యక్షురాలు నర్సు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయానికి ప్రధాన రహదారి, మండల పరిషత్ మీటింగ్ హాల్ను ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్యులు శ్రీ కొల్సు పార్థసారథి, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ కంకిపాడు మండల పరిషత్ నుండి ఎంపీపీ నర్సు రాజ్యలక్ష్మి సతీష్ నిధుల ఏర్పాట్లు సహకరిస్తూ తెన్నేరు గ్రామంలో గాని మండల పరిషత్ ప్రధాన రహదారి, మీటింగ్ హాల్ నిర్మాణంలో భాగస్వామ్యం ఉండటం ద్వారా అభివృద్ధికి సహకారం అందించారని అభినందించారు. ఒక మంచి కాంపౌండ్ లో అన్ని ప్రభుత్వ సముదాయాలన్నీ కూడా ఒక చోట ఉండి ఈ రోజు మొత్తం కంప్లీట్ గా వర్క్ అంతా చేసుకుని దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్డు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా దీని వరకు కూడా డెవలప్ చేశాం. ఇంకా మిగిలింది తీసుకెళ్లి ఆ మెయిన్ రోడ్డు కూడా కలపాలి. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం సిబ్బందితో చేయడానికి మనం ప్రజల కట్టే పన్నుల ద్వారా జీతాలు అధికారులు తీసుకుంటా ఉన్నారు. ప్రజలు ఓట్లేస్తే 5 సంవత్సరాలు మేము ఈ సీట్లో కూర్చొని మీ ద్వారా గౌరవం పొందుతా ఉన్నాం. మేము ప్రజలకి రుణపడి ఉన్నాం, మీరు ప్రజలకి రుణపడి ఉన్నారు. మనం ప్రజా సేవ చేయడానికే ఈ సీట్లో ఉన్నామని చెప్పి నేను పదే చెప్తాను. అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశారు, తిట్టారు, తల్లిని అవమానించారు, భార్యను అవమానించారు, ప్రతి మహిళని అవమానించారు. సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడితేనే తిరుగుబాటు వచ్చి కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. అధికారం కోల్పోగినా గానీ ఈ రోజుకి కూడా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకోకుండా నోరు జారి ఒక పెద్ద వ్యక్తి, తండ్రి లాంటి వ్యక్తిని మరి నోటికి వచ్చినట్టు ఒక సీనియర్ వ్యక్తి అట్లా మాట్లాడితే నేను ప్రజలు అతన్ని పొలిటికల్ ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మాట్లాడితే వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నా. ఈ 1 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు కూడా ఎక్కడో చోట శంకుస్థాపన చేస్తా ఉన్నాం, ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. నేను ఇవన్నీ కూడా గొప్పగా చెప్పుకోవట్లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉందని కూడా చెప్తా ఉన్నా. నేను నిన్న కూడా చెప్పా, ఒక రోడ్డు డెవలప్ చేసి ఆ రోడ్డు మీద నడుస్తుంటే ఆనందంతో గర్వంతో తలెత్తుకుని నడవాలనిపిస్తుంది. నేను ఏదైనా ఒక రోడ్డు వేయలేకపోతే తలదించుకొని ఈ రోడ్డు ఎప్పుడు అభివృద్ధి చేయగలమా అని చెప్పి ఆలోచనతోటి బాధపడతా నడుస్తాను చెప్పాను. అలాగే రోడ్లు అభివృద్ధికి తప్పకుండా నా కృషి ఎప్పుడు కూడా ఉంటుంది. రోడ్లు గాని, ట్రైన్లు గాని, మంచినీరు గాని, ప్రజలకు కావాల్సిన గ్రామాల అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేయడానికి ఎప్పుడు కూడా నా వంతు కృషి చేస్తాను. ఈ 1 సంవత్సరాల కాలంలోనే దాదాపు ఈ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టాం. ఇంకొక 110 కోట్లు టెండర్లు పిలిచారు. ఇంకొక దాదాపుగా ఒక 20 కోట్ల రూపాయలు టెండర్లు పిలవబోతా ఉన్నారు. స్టాస్కి గాని, ఆర్ఎండ్బి గాని, నాబార్డ్లో సుమారుగా 7 కోట్లు, 10 కోట్ల దాకా టెండర్లు పిలిచారు. నాకు బాగా పూర్తి నమ్మకం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో, సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న 3.5 సంవత్సరాల్లో 70-80% అయినా, కొన్ని గ్రామాలు 100% అయినా అభివృద్ధి చేసి ఈ ఊర్లో ఇంకా ఏ పని లేదు. గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీలు కానీ, లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులు ఆ ఊరు పరిశుభ్రంగా ఉంచుకొని చక్కగా మంచి మొక్కలు పెంచుకొని ఊర్లు నీటిగా ఊడిపించుకునే వరకు మంచినీళ్లు, మురుగునీరు పోయేటట్టు చేసుకుంటే చాలు. ఈ విధంగా మరి ప్రజాప్రతినిధులు కూడా మరి వాళ్ళు సుఖపడేటట్టుగా ఈ దాదాపు ఈ 3.5 సంవత్సరాల్లో, రాబోయే 3.5 సంవత్సరాల్లో కూడా వీలైనంత ఎక్కువ నిధులు తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చేస్తా. ముఖ్యంగా కంకిపాడులో ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీలు కట్టాలనేది నా సంకల్పం. తప్పకుండా మరి ఆ గొడవ రోడ్డు కూడా బస్ స్టాండ్ నుంచి అక్కడ దాకా కూడా కొద్దిగా మధ్యలో సోదరులు సాధ్య గారు మధ్యలో సిమెంట్ రోడ్ వేసారు. ఆ పక్క ఈ పక్క కూడా ఆ బిట్ కూడా కంప్లీట్ చేసినట్టయితే
దీనికి ప్రధాన రహదారి గుండెపట్ల ట్రైన్లు కట్టినట్టయితే దాదాపుగా కంకిపాడులో మరి ఆ యొక్క లుక్ కూడా మారిపోతుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా తెదేపా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో అమరావతి, పోలవరం నిర్మాణం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన తేడా ఉండేలా పరిపాలన సాగిస్తుంటే వైకాపా నేతలు విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజలు కూటమి ప్రభుత్వ లక్ష్యాలను అర్థం చేసుకోవాలని సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఎప్పుడొచ్చినా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో సువర్ణ అధ్యాయం. ఎందుకు చెబుతున్నానంటే నీ మాట, పల్లె సేవ చేస్తే తల్లి సేవ చేసినట్టు, పల్లె సేవ చేస్తే పరమాత్ముడి సేవ చేసినట్టు అని చెప్పి 2014-19 మధ్యన నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటే ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పిలిపించారు. ఈ దేశంలో 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ఆయన పిలిపిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాదు ప్రతి గ్రామానికి సంపత్తాయాత్ర కేంద్రాలు తీసుకొచ్చాం, గ్రామీణ పార్కులు తీసుకొచ్చాం, పంట కుంటలు తీసుకొచ్చాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో, గ్రామీణ వ్యవస్థలో భారతదేశంలోనే విడిపోయినటువంటి రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఆ రోజు నిలబడిందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం అది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మరి ఓడిపోవటం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా మనం చెప్పుకోవాలి, ఆనాడు వాళ్ళు నరేగా నిధులు వచ్చి మొత్తం కూడా మెరకు తోలేశారు డబ్బులు. ఫైనాన్స్ నిధులు ఏదైతే పంచాయతీలకు ఇమ్మన్నటువంటి నిధులు దాదాపుగా 8,600 కోట్లు, సుమారుగా 9,000 కోట్ల నిధుల్ని ఆ రోజు పంచాయతీలకి, మండల పరిషత్తులకి ఇవ్వకుండా దారి పళ్ళిచ్చారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు వేసిందంటే 1000 కిలోమీటర్లు మాత్రం వేశారు. ఈ 18 నెలల్లోనే 5,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 9,000 కోట్ల నిధిని ఆ రోజు దారి మళ్ళిచ్చారు. మనం పల్లె పండగ కింద 4,600 కోట్లు మొదటి ఫేజ్లో ఇచ్చాం, రెండో ఫేజ్లో 2,400 కోట్లు ఇచ్చాం. అది కాకుండా ఫైనాన్స్ నిధులు 4,200 కోట్లు ఇచ్చాం. 18 నెలల్లో 11,200 కోట్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ సగర్వంగా మనం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా లేదు ఇంత వ్యవస్థ, ఇన్ని రోడ్లు. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థలు ఎప్పుడు వచ్చినా కూడా గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఇన్ని కార్యక్రమాలు చేసాం. 14-19 మధ్యన మేము నరేగా మెంబర్లుగా ఉన్నాం. ఒకసారి నేను బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చా. దాదాపుగా 2 రోజులలో అప్పటికే టోటల్గా సిమెంట్ రోడ్లు, డ్రైనేజెస్ కూడా వేసారు. ఒక 2 రోడ్లు అయ్యో నాకు గుర్తులేవు, కానీ గొల్లగూడెం అట్లా మారేడు మాకు కొన్ని గ్రామాలు. ఆ విధంగా వాళ్ళ మండల పరిషత్ ద్వారా ఒక మంచి కార్యక్రమాలు చేసుకున్నందుకు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాళ్ళ త్రిశూల వ్యూహంతో వెళ్తూ ఉంది. అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్ళలో నడుపుకుంటూ వెళ్తూ దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డలకి ఉద్యోగ కల్పన చేయాలని ఇవాళ నారా లోకేష్ గారు యువత కోసం మరి డిఎస్సి తీసి 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు 6,000 పైచీలు కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు. ఈ కాకుండా ఇవాళ పారిశ్రామికరణ ద్వారా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తా ఉన్నారు యువత కోసం. మంత్రి కొల్సు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం, అభివృద్ధితో పాటు యువతకు భవిష్యత్తు అందించాలనే ప్రణాళికాబద్ధమైన దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుంటే వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా
బీసీ, కాపు అంటూ కుట్రలు చేస్తూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, మన అధినేత చంద్రబాబు గారిపై, లోకేష్ గారిపై ఉద్దేశపూర్వక అవమానకర పదజాలాన్ని వాడుతూ కూటమి నాయకులను రెచ్చగొట్టి అశాంతి, అల్లర్లు జరిగేలా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు సమన్వయం పాటించాలని సూచించారు. గురుమూర్తి గారి ఆవేదన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకంగా బలహీన వర్గ కార్యకర్తల్లో ఈ 2 రోజుల నుంచి చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే కులం పేరు మీద, బలహీన వర్గాల పేరు మీద, దళితుల పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాల్ని ప్రతి ఒక్కరు కూడా, సంస్కారం ఉన్న ప్రతి తెలుగువాడు, ప్రతి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కూడా ఖండించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను గురుమూర్తి గారికి ఓటు నేను చెప్తాను, తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తి నాయకత్వం ఉన్న పార్టీ, ఆ పార్టీ నుంచి ఇంతకంటే సంస్కారం మనం ఆశించలేమో అని చెప్పేసి వారికి తల్లి, తండ్రి, సోదరులు, సోదరిమణి అటువంటివి ఏమి ఉండవు. స్వార్థం, వారు కావాల్సింది సాధించుకోవడం కోసం ఎవరిని బలి చేయడానికి కూడా వెనకాడని మనస్తత్వం పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. అప్పుల తట్టని నెత్తి మీద పెట్టుకుని అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా ఉందంటే ఏ విధమైన ఊపిలో కూరుకుపోయినామో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మొట్టమొదటి 6 నెలలు ముఖ్యమంత్రి గారు కనీసం ఒక 4-5 గంటలు కూడా నిద్రపోయి ఉంటారేమో అని చెప్పేసి నేను భావించట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి నాకంటే మీ అందరికీ ఎక్కువగా తెలుసు. వారి పనితీరు కానివ్వండి, వారి ఆలోచన సరళి కానివ్వండి. నేను ఈ సంవత్సరం నుంచే ఆయన్ని దగ్గరగా చూస్తాను. ఆయన పడే కష్టం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన పడే తాపత్రయం కానీ, నేను చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ముఖ్యమంత్రుల దగ్గర కొంత విభిన్నంగా ఈ రాష్ట్రం గురించి అహర్నిశలు కృషి చేసే వ్యక్తి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి ఒక లక్ష్యంతో చేస్తుంది. చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తు నిర్మించే విధంగా పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. కానీ ఆ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాల కోసం ఒక్క కార్యక్రమాలు చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఒక్క పెట్టుబడి కూడా ఈ రాష్ట్రంలోకి రాలేదు. ఉన్న పెట్టుబడిని కూడా పారిపోయాయి. మరి ఆ పరిస్థితుల్లో మన పిల్లలు చదువుకుంటే అమ్మఒడి ద్వారా కానీ, లేదా ఫీజు రింబర్స్మెంట్ ద్వారా కానీ చదువుకుని ఏం చేయాలి అని చెప్పేసి ఆ ప్రభుత్వం ఆలోచించిందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వైసీపీ వాళ్ళే అడగాలని చెప్పేసి కూడా నేను అందరికీ మనవి చేస్తాను. ఈరోజు మనం కూడా ఇస్తున్నాం తల్లికి వందనం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ ప్రభుత్వం 43 లక్షల మందికి ఇస్తే మనం 67.5 లక్షల మంది పిల్లలకి మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని. మరి ఆ పిల్లల్ని చదివించడమే కాదు, లోకేష్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అహర్నిశలు కృషి చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో మనం మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇదేదో పేపర్లోనో లేకపోతే ఏదో ఉపన్యాసాలు చెప్పేది కాదు. సంవత్సరాల కాలంలోనే దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పనులు ప్రారంభమయ్యాయి. ఉంటే సంతకాలు కలిపారు కదా. ఆ 8.5 లక్షల పెట్టుబడులు 2027-28లో పూర్తయితే ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమైందని చెప్పేసి మీ అందరికీ సమయం చేస్తాను. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ప్రతి పైసా మీద పంచాయతీకి హక్కు, పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరు కూడా ఖర్చు పెట్టడానికి వీలేదు, ప్రభుత్వం తీసుకోవాలన్నా కూడా పంచాయతీ తీర్మానం చేయాలి అని చెప్పేసి మరి ఆయన 13,000 పంచాయతీలు ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేసి మరి ఎంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారో ఒకసారి ఆలోచించి. మా దగ్గర ఫారెస్ట్ ఉంది. ఇంతకుముందు ఎవరు పడతారు దూరిపోయేవాడు. ఈ రోజు అసలు ఫారెస్ట్ గురించి మాట్లాడాలంటే భయపడిపోతున్నారు.
ఫారెస్ట్ లో చెట్లు కొట్టాలని, ఎందుకంటే ఆయన నాయకుడు అటువంటి నాయకుడు ఉన్నారు, రూల్స్ ని గౌరవించే నాయకుడు ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు మరి ఇవన్నీ కూడా ఫారెస్ట్ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి మన అందరి లక్ష్యం కూడా ఒక 3-4 నెలలను 5-6 నెలలను వచ్చే లోకల్ బాడీస్ లో ప్రతి పంచాయతీని కూడా గెలుచుకోవాలని చెప్పేసి మేము శ్రమంగా మనం చేస్తాం. ఏదైనా అందరికి కూడా ఒకటే కుటుంబంగా పనిచేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా సీనియర్ నాయకత్వానికి కూడా నేను కోరేది ఏంటంటే గ్రామాల్లో ఆలోచన మారిపోయింది. రాజముద్ర చిహ్నంతో రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం రైతు హక్కుకు చట్టభద్రత కల్పించడమేనని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఏడ్పుగల్లు గ్రామంలో తహసీల్దార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పాల్గొని ప్రభుత్వం రాజముద్ర చిహ్నంతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ రైతు తన భూమికి సంబంధించిన పాస్ పుస్తకం పైన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవటం రైతు హక్కును ఉల్లంఘించినట్లేరన్నారు. సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు, ప్రభుత్వ భవనాలు నిర్మాణాలపై వైసీపీ రంగులు వేయటం వంటి ప్రజా వ్యతిరేక విధానాలు చేసి ప్రజల ఆగ్రహానికి గురయ్యారని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల హక్కులు కాపాడుతూ సంక్షేమాన్ని, అభివృద్ధి అందిస్తున్నామని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ స్పష్టం చేశారు. మనం కొనుక్కునేటప్పుడే మనకు అమ్మిన వాళ్ళు లింక్ డాక్యుమెంట్ తో సహా ఎక్కువ భూమి రిజిస్ట్రేషన్ చేయించేసుకొని అది మనకు రిజిస్ట్రేషన్ చేశారు. తీరా చూస్తే అక్కడ భూమి లేదు, డాక్యుమెంట్ లో భూమి ఉంది. ఎంఆర్ఓ గారిని ఏంటి ఎందుకు తగ్గింది అని అడిగితే ఇంతకుముందు కుటుంబాల్లో ఈ విధంగా ఎక్కువ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డాక్యుమెంట్ ద్వారా మళ్ళీ అదే భూమి రావాలంటే భూమి పెరగదు, డాక్యుమెంట్ లో పెరిగింది కానీ భూమి పెరగదు. కాబట్టి ఉన్నది భూమి మీద అదే ఉన్న ప్రాబ్లమ్స్ అని నిన్న ఒక రోజే 2-3 ఇష్యూలు నా నోటీసులో రావడం జరిగింది. ఎంఆర్ఓస్తో కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయడం జరిగింది. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇదంతా ఒక సమస్య అయితే మనం దాదాపు 5 సంవత్సరాలు ఇంతకుముందు చూసాం. గత ప్రభుత్వంలో మరి సర్వే రాళ్ల పైన ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని బౌండరీ స్టోన్స్ పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రానైట్ దిమ్మలు బౌండరీ స్టోన్స్ గా ఖర్చు పెట్టి వేయాలని చెప్పేసి ఆయన చేయటం, పాస్బుక్స్ పైన లేదా మన ఆస్తి పత్రాల పైన కూడా ఆఖరికి ముఖ్యమంత్రి బొమ్మ వేసుకునే విధంగా బోర్డు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ రాష్ట్ర అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎక్కడ ₹1 వినియోగించలేకపోయారు. గోసాల సెంటర్ నుంచి వనుగూరు ఊరు చివరి వరకు 7 మీటర్ల రోడ్డు శాంక్షన్ చేయించాను. టెండర్లు పిలిచారు, టెండర్లు కూడా అయిపోయినాయి. 10 రోజుల్లో అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి బీసీ కాలనీ దగ్గర నుంచి కలెక్టర్ గారిని స్పెషల్ రిక్వెస్ట్ చేసి ₹1 కోటి 5.5 మీటర్లకి మరొక 1.5 కిలోమీటర్ దాకా అది వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఊర్లోకి రాగానే ఇంత చక్కగా రోడ్లన్నీ కూడా చేశారు, ఇంత బాగుంది, ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఊర్లో అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఈడుపుగలు విజయవాడతో కలిసిపోయింది ఆల్మోస్ట్. ఈ వెడల్పైన రోడ్లు ఉంటే ఇంకా అభివృద్ధికి పట్టణాల్లో ఇరికైపోయి ఈరోజు అక్కడ చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఉండేదానికన్నా కూడా ఇక్కడికి వచ్చి ఇండివిజువల్ కాలనీస్ ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి జరిగితే ఒక మంచి వాతావరణం ఇక్కడ ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి. ఇదే కాదు, నేను చోడవరం కానీ లేకపోతే కాసర్నేని వారిపాలెం కానీ నిన్నగా మొన్న తెన్నేరులో అటు ఇటు డ్రైన్ ఎస్సీ కాలనీ దగ్గర మొదలుపెట్టి ఊరు చివరి వరకు రోడ్డు వెడల్పు చేసి 2 పక్కల డ్రైన్ పెట్టించాం. అలాగే 14-19లో గొల్లగూడెం దగ్గర కూడా ఊరంతా లెక్క కూడా బందర్ రోడ్డు అంతా, గతంలో బందర్ రోడ్డు ఏ విధంగా ఎడల్పు ఉండేదో అదే విధంగా ఎడల్పు చేసాం. అంటే ప్రతి ఊర్లో ప్రధాన రహదారులన్నీ కూడా వెడల్పుతో ఊరు కలకల్లాడాలి. ఇక్కడికి వస్తే
కూటమి ప్రభుత్వం మార్పు అభివృద్ధి చేశారు అనేది ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతో, అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మరి పాస్బుక్స్ పాతవన్నీ కూడా రద్దు చేసి రాజముద్రతోటి ఈరోజు ప్రతి ఒక్కరికి పాస్బుక్స్ ఇస్తా ఉన్నారు. దీంట్లో కూడా మనం ఆ గ్రామానికి సంబంధించి ఆస్తులు కొనుగోలు చేసిన, అమ్మిన మరొక పాస్బుక్ లేకుండానే దీంట్లోనే ఆటోమేటిక్గా ఎంట్రీ అయ్యేటట్టు కూడా మొత్తం కూడా టెక్నాలజీ అంతా కూడా మార్పులు చేసి ఈరోజు మరి ఇక్కడ కంకపాడుకు సంబంధించి ఈడుపుగల్లో నాంది పలుకుతూ ఉన్నాం. కాబట్టి రైతులందరికీ కూడా ఇంకెక్కడైనా ఒకటి అలా చిన్న చిన్న లోపాలున్నా, రెవెన్యూ సర్వే లోపాలున్నా అన్నీ కూడా సరిచేసి ఎక్కడ ఎవరికి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో ఉన్న దాన్ని కూడా రద్దు చేశారు. ఇప్పుడు మరి రాజముద్రతోటి మీ భూమి మీ హక్కు కింద మరి పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ ఈడుపుల గ్రామంలో 2 ఎకరాల పొలం ఉంది. గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. అందులో చాలా ఇబ్బంది పడ్డాం. చాలాసార్లు తహసీల్దార్ ఆఫీస్కి తిరగడం జరిగింది, కానీ రెక్టిఫై అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు ప్రభుత్వంలో వేరే వాళ్ళ ఫోటోలు వేసి ఇవ్వటం జరిగిందని, అది ఎంత మాత్రం మాకు నచ్చలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా మన్ని రికార్డు అంతా కరెక్ట్గా ఇచ్చి లోపల ఎక్కడ కూడా తేడా లేకుండా, ఎక్స్టెన్షన్తో సహా తేడా లేకుండా ఇచ్చి మాకు పాస్ పుస్తకం జరిగింది. రైతులుగా గత ప్రభుత్వంలో మేము పడిన ఇబ్బందులు ఒకటి కాదండి. ఎవరి భూమి ఎవరికో తెలియకుండా అయిపోయింది. రీసర్వే చేశారు, ఇష్టం వచ్చిన రీసర్వేలు చేశారు. ఈ భూములన్నీ మా తాతల నుంచి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీగా వస్తుంటే ఈయన వచ్చి మీకు ఇంత తగ్గింది అంత తగ్గింది అని చెప్పాడు. ఆ లెక్కన వాళ్ళు ఇచ్చిన పాస్ పుస్తకాలు మేము రిజెక్ట్ చేసాం, తీసుకోలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు చేపించిన రీసర్వేతో మా భూములు మాకున్నాయి. అదిను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మేము బాగా భయపడ్డాం. ముందు ఈ ప్రభుత్వం వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేసి మా భూములు మాకు కొలతలు కొలిపించి ఎవరి భూములు వాళ్ళకి సరిపడా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1,69,00,000 నిధులతో నిర్మించిన మీటింగ్ హాల్, సీసీ రోడ్ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి కొల్సు పార్థసారథి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్. రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.